ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం జరుగుతుంది సార్. ఇటీవల యోగాంధ్రాకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. లోకేష్ గారు ఆయన్ని ఎక్కువగా పొగుడుతూ వచ్చారని చెప్పేసి టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా ఎక్కువగా పొగుడుతూ ఉంది. మరోవైపు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారినేమో సౌత్ లీడర్గా ఎమర్జ్ చేస్తూ సౌత్కి సంబంధించిన అన్ని స్టేట్లలో ఆయన్ని తిప్పుతూ బీజేపీ ఫేస్గా ఆయన నిలబెట్టాలని చెప్పేసి మరో పక్క జరుగుతూ ఉంది. ఈ రెండింటినీ చూస్తున్నప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది? వీళ్ళిద్దరితో ఏపీ రాజకీయం, ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. ఏపీకేమో లోకేష్ని పరిచయం చేసి సౌత్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎమర్జ్ చేయాలని ఏమన్నా చూస్తుందా? బేసిక్ గా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ భవిష్య నేత, మన బహిరంగ ముందుకు వస్తున్నారు. ఇంటర్నల్ గా చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు చాలా వరకు ఆయన నిర్వహిస్తున్నాడు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ విమర్శలు వస్తున్నాయి, వేరే కావచ్చు, ఆయన ప్రైమరీ రోల్ వచ్చేస్తున్నాడు. డైరెక్ట్ గా కొన్ని విషయాలు డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్థం చంద్రబాబు గారి తర్వాత ఆ బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తాడు అనేది ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు తెలుగుదేశం వాళ్ళ మిత్రపక్షం, జనసేన వాళ్ళ మిత్రపక్షంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు ముందుకు వస్తే ఆయన్నే కదా అభినందిస్తాడు, ఏరే వాళ్ళని అభినందించలేడు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాజకీయ మిత్రులుగా ఉన్న నరేంద్ర మోడీ గారు, పెద్దగా ఉన్న వ్యక్తి, వాళ్ళ సమక్షం చెప్పినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మంచి మాటలు చెప్తాడు. ఇదే ప్రధానమంత్రి గారు సన్ రైజ్ ని ఎట్టపోల్చాడు మనకు తెలుసు కదా. సన్ రైజ్ ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్ఓఎన్ సన్ అన్నాడు. అంటే సన్ రైజ్ విశాఖ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతా ఉందంటే కొడుకు వెలిగిపోతున్నాడు అని చెప్పినాడు ఇదే ప్రధానమంత్రి, అదే లోకేష్ గారిని. రాజకీయంగా విభేదించినప్పుడు అట్ట మాట్లాడతారు, రాజకీయంగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకుంటూ వాళ్ళు మంచి మాటలు చెప్పడం అనేది పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు, అది తప్పు కూడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పాపులర్ సినిమా యాక్టర్. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి కానీ తెలుగు ప్రజలందరికీ పరిచయం అక్కనే లేనటువంటి ఒక హీరో. తమిళనాడులో కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఒక హీరో ఉండాలనే విషయం అందరికీ తెలుసు. హీరోలకి మొదట ఉన్న అడ్వాంటేజ్ ఆకర్షణ. ఇప్పుడు హీరోలు కాకుండా సెలబ్రిటీస్ కాకుండా పోతే గుర్తింపు అనేది పెద్ద సమస్య. ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేస్తారా వేయరా తెలియదు, కానీ ఏ హీరో గాని ఏ సెలబ్రిటీ గాని పోతే టీవీలో కనపడే మనలాంటి వాళ్ళని చూస్తేనే నమస్కారాలు పెట్టి సెల్ ఫోన్లు తీసుకుంటారు, మన హీరోలు కాదు. కానీ సినిమాలో గ్లామరస్ సొసైటీకి రిప్రజెంట్ చేయడానికి ఎక్కడైనా సరే జనం వస్తారు. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటే లాభం తప్ప నష్టం ఏముంది? లాభం నష్టం ఏదన్నా పవన్ కళ్యాణ్ ఉంటుంది తప్ప బీజేపీ పోయింది ఏముంది? కాబట్టి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వస్తే జనం అయితే వస్తారు, ఆయన చెప్పింది ఎంత తింటారు ఏంటారు అనేది వేరే సంగతి. అది బీజేపీకి లాభం తప్ప నష్టం కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అయితే లాభ నష్టాలు ఉంటాయి, కానీ నష్టాలు కూడా ఉండొచ్చేమో. కానీ తమిళనాడులో ఫ్రెష్ కదా, 10 మంది వస్తారు, అదనపు ఆకర్షణ కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అనుకుంటే పవన్ కళ్యాణ్ లీడర్ అయిపోవడం, వాళ్ళు అనుకుంటే లోకేష్ గారు లీడర్ అయిపోవడం జరిగే పని కాదు. బీజేపీ అనుకుంటే అయిపోయేట్టు కంటే బీజేపీ నేరుగా రంగంలో దిగుతారు. బీజేపీ పవన్ కళ్యాణ్ ని ఎమర్జ్ చేయడం అనేది వాళ్ళ చేతిలో ఉంటే ఈయన ఎందుకు వాళ్ళే అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ ని వాళ్ళు వాడుకోవాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ కున్న చరిస్మా, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రజల్లో ఆదరణ, గుర్తింపుని రాజకీయంగా తనకు ఉపయోగించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తున్నారు? ఒక జాతీయ పార్టీ, ఈరోజు జాతీయ దేశంలో బలమైన పార్టీ ఉన్న బీజేపీతో మనం అసోసియేట్ అయితే మనకు కూడా లాభమే కదా ఆయన అనుకుంటున్నాడు. ఉపయతారకంగా భావిస్తున్నారు కాబట్టి అవుతున్నారు. కానీ దీంట్లో బీజేపీకి నష్టం అయితే ఏం లేదు. ఏదన్నా రేపు బీజేపీ బయట రావాలంటే పవన్ కళ్యాణ్ నష్టం. బీజేపీ ఈయన ఉపయోగించుకున్నారు, 4 ఓట్లు వస్తాయి, అతను తిని పోయినా అంటే పో అంటారు. కానీ పవన్ కళ్యాణ్ బయటకు రావాలనుకో, ఏమని బయటకు రావాలి? బీజేపీ తిట్టాలి, మళ్ళీ ఈయన మాట్లాడినా మళ్ళీ వస్తావా అంటారు. కానీ ఈ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ చరిస్మాని ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగించుకుంటారు. లోకేష్ గారు వాళ్ళ మిత్రపక్షానికి నెంబర్ 1 లీడర్షిప్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన మీటింగ్ లో అభినందిస్తారు. అంతకుమించి ప్రాధాన్యత దీంట్లో ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ 2 చూడాలి. ఏపీకి సంబంధించి ఇప్పటికీ అంటే వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు, 3 పార్టీలుగా కలిసి ఉండడం అనే నేపథ్యంలో ఎవరి రాజకీయం వాళ్ళు డిఫరెంట్గా చేస్తున్నట్టు కనిపించట్లేదా? టీడీపీ ఒకవైపు, బీజేపీ జనసేన అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆయన పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు చేస్తున్న అంశాలకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ టీడీపీ మాత్రం వైలెంట్గా టార్గెట్ చేస్తూ వస్తుంది. వీళ్ళిద్దరు మాత్రం సైలెంట్గా రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, మనకెందుకులనే దూరంలో ఉన్నారనుకోవాలా? బీజేపీకి రాజకీయ ప్రత్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు ప్రధాన ఫోర్స్ కాదు. కాబట్టి వాళ్ళు ఎవరితో తగాదా పెట్టుకోరు, వాళ్ళ స్టైల్ అది. పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రత్యర్థి ఏమి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కానీ తెలుగుదేశం అంత ప్రత్యర్థి కాదు. తెలుగుదేశం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. కాబట్టి ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రభుత్వం చేసే చర్యల వల్ల కొన్ని తప్పులు జరిగాయి అనుకోండి, ఆ నష్టం మాకెందుకులే అనుకుంటారు, ఆయనే పడుకుంటారులే అనుకుంటారు. ప్రధాన పదవిని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకే నష్టం కూడా వాళ్ళకే రానిలే అనుకుంటారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉపన్యాసం
పూర్తిగా వినలేదు నేను. ఉమ్, పార్షియల్ గా విన్నాను. ఇంకా వారు మాట్లాడుతున్నారు 1 ఇయర్ సెలబ్రేషన్స్ లో. ఉమ్, ప్రధానంగా నేషనల్ ఇష్యూగా మాట్లాడుతున్నారు. ఆర్టికల్ ఓకే. 370 కావచ్చు, అవును. ఉమ్, ఆపరేషన్ సింధు కావచ్చు. తప్పని నేను అన్ను. అంటే కూటమి ఇచ్చిన హామీలు బస్ మాట్లాడతారో లేదో నాకు తెలియదు. ఉమ్, మాట్లాడతారు, చాలా పరిమితంగానే మాట్లాడతారు అనుకుంటున్నాను. ఉమ్, కానీ చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా ఆమె మాట్లాడు. ఉమ్, మరి ఒకే పార్టీ కదంటే అసలు ఆ మాటకు వస్తే వాళ్ళు కూటమిలో ఎన్నికల హామీల్లో ఆ మేనిఫెస్టోలో మేము ఉన్నాం అని చెప్పేశారు. ఉమ్, అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. కటి వీళ్ళ మధ్య మిత్రత్వం ఉంది. అట్ ద సేమ్ టైం బ్లేమ్ పాలిటిక్స్ ఏదైనా జరిగినప్పుడు ఒకరి మీద నెట్టేసే ధోరణి కూడా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది ఎప్పుడు సహజమే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. విడిపోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు అది తీవ్ర రూపం దాలుస్తుంది. ఉమ్, ఉమ్, బట్ ప్రస్తుతానికి విడిపోయేంత దూరం రాలేదు కాబట్టి ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటా వచ్చే లాభాన్ని మన ఖాతాలో వేసుకోవడం, నష్టాన్ని పక్కన ఖాతాలో వేసేయడం. ఓకే. ఇది ఓకే. జరుగుతున్న లెక్క. ఎన్ని రోజులు సక్సెస్ అవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే. ఓకే.